కాకినాడ జిల్లా వ్యాప్తంగా లూజు పెట్రోల్ అమ్మకాలను అధికారులు పూర్తిగా నిషేధించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల వద్ద కానీ ఇతర దుకాణాల వద్ద కానీ లూజ్ పెట్రోల్ విక్రయాలు పూర్తిగా నిషేధించారు. వాహనాల్లో తప్పితే బాటిళ్లలోనూ డబ్బాల్లోనూ పెట్రోల్ కానీ డీజిల్ ఆయిల్ కానీ నింపవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలను కాదని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ని డీజిల్ని ట్యాంకుల్లోనూ ఒక బాటిల్స్లో కొట్టద్దని చెప్పేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని మింజువలే మేము కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఏమిటంటే పరిస్థితి ఏంటంటే ఒక హాస్పిటల్స్ కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళకి డీజిల్ జనరేటర్లతో పనిచేస్తాయి. దాని గురించి అని చెప్పేసి సార్ మా మీద ప్రెషర్ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి అడగడానికి వచ్చాము. సానుకూలంగా స్పందించి జాయింట్ కలెక్టర్ గారు మేము ఒకసారి ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడి మేము మీకు ఏ విషయం అని చెప్తామని చెప్పారు. చాలా సంతోషం. మా అందరికీ ఈ యొక్క సమస్యని తీర్చవలసిందిగా కూర్చున్నాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈ పెట్రోల్ బంకుల్లో అన్నిట్లో కూడా ఏది కూడా లూజ్గా అమ్మొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మనము అన్ని పెట్రోల్ బంక్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ఎక్కడ కూడా లూజ్గా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. సో అవే ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి ఇచ్చాము. సో ఏ వైలేషన్స్ కూడా ఉండకూడదని చెప్పాము. అలాగే ఎంసీసీ టీమ్స్ కూడా ఇటువంటి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయనేది కూడా ఇన్స్పెక్షన్స్ చేసి మాకు రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పాము.